రెండవ రోజు వరల్డ్ కప్ 2026లో చెన్నై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ గుల్బాదిన్ నైబ్ మెర్పు హాఫ్ సెంచరీ 63తో 182 పరుగులు చేసి 82 పరుగులు చేసింది. 183 పరుగుల ఛేదనలో కివీస్ 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ టిమ్ సీఫర్ట్ 65 మరియు గ్లెన్ ఫిలిప్స్ 42 అదిరిపోయే పార్ట్నర్షిప్తో మ్యాచ్ని మలుపు తిప్పారు. వరల్డ్ కప్ చరిత్రలోనే కివీస్కి ఇది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ చేస్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సీఫర్ట్ తన క్లాస్ చూపించాడు. రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్. ముంబై వాంకడే స్టేడియంలో పెను ప్రకంపనలు. పసికూన నేపాల్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయేంత పనైంది. ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ మరియు హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలతో ఆదుకోగా విల్ జాక్స్ చివరి ఓవర్లో 3 సిక్సర్లతో స్కోరును పెంచాడు. ఛేదన్లో నేపాల్ వీరోచితంగా పోరాడింది. లోకేష్ బామ్ ఆఖరి వరకు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన దశలో శామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఆల్రౌండ్ షో చేసిన విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మూడవ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్. కొలంబోలో స్పిన్ మ్యాజిక్. శ్రీలంక 163 పరుగులు చేయగా అందులో కమిందు మెండిస్ ఆడిన 19 బంతుల 44 పరుగుల ఇన్నింగ్స్ అసలు సిసలు టర్నింగ్ పాయింట్. ఒకానొక దశలో ఐర్లాండ్ 105/2తో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. హసరంగా తీక్షణ తమ స్పిన్తో ఐర్లాండ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కేవలం 38 పరుగుల వ్యవధిలోనే ఐర్లాండ్ చివరి 8 వికెట్లు కోల్పోయింది. పతిరణ తన యార్కర్లతో పనిపూర్తి చేయడంతో లంక 20 పరుగులతో ఘన విజయం సాధించింది. గేమ్ చేంజర్ ఇన్నింగ్స్ ఆడిన కమిందు మెండిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. రెండవ రోజు 3 సెన్సేషనల్ మ్యాచ్లు. కివీస్ రికార్డ్ చేజ్, నేపాల్ పోరాటం, లంక స్పిన్ మ్యాజిక్. వరల్డ్ కప్ మొదట్లోనే హీట్ పెంచేసింది. మరి ఈ మూడింట్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.